ఒకప్పుడు స్వర్గలోకంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తింది. భూదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురి మధ్య ఒక చిన్న వాదన ప్రారంభమైంది. ప్రశ్న ఒక్కటే, ఈ ముగ్గురిలో నిజంగా గొప్ప ఎవరు అని. ముందుగా లక్ష్మీదేవి గంభీరంగా మాట్లాడుతూ, ఈ లోకంలో ప్రతి మనిషికి నన్ను కోరుకుంటున్నాడు. డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో ఒక్కడుగు కూడా ముందుకు కదలదు. ధనం మూలం ఇదం జగత్. కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. అప్పుడు భూదేవి సున్నితంగా నవ్వుతూ ఇలా అంది. డబ్బు ఉన్నా భూమి లేకపోతే ఏం ప్రయోజనం? తిండి నా ఒడిలోనే పండుతుంది. అన్నం లేకుండా జీవితం ఉండదు. ప్రపంచం నాపైనే ఆధారపడి ఉంది. కాబట్టి నేనే గొప్ప అండి. తర్వాత సరస్వతీదేవి ప్రశాంతంగా మాట్లాడుతూ, మీరిద్దరూ అవసరమే, కానీ జ్ఞానం లేకుండా మీ ఇద్దరిని పొందడం అసాధ్యం. విద్య ఉన్నవాడే సంపాదించగలడు. బుద్ధి ఉన్నవాడే భూమిని సద్వినియోగం చేసుకోగలడు. కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. ఈ వాదన పెరిగిపోయింది. స్వర్గలోకం నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు వారు భూలోకానికి వెళ్లి ఒక సాధారణ రైతును అడగాలని నిర్ణయించుకున్నారు. భూమిపై ఒక రైతు పొలంలో చెమటోడుస్తూ కష్టపడుతూ కనిపించాడు. ముగ్గురు దేవతలు అతని వద్దకు వచ్చి తమ ప్రశ్నను ఉంచారు. రైతు వినయంగా మొత్తం విన్నాడు. తర్వాత, అమ్మ, మీ ముగ్గురు మహాశక్తులే, కానీ మీ గొప్పతనం గురించి నేను ఒక్క మాట చెప్తా. ముందుగా లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నాడు. అమ్మ, డబ్బు విలువైనదే, కానీ అది కష్టపడి సంపాదించే వాడికే వస్తుంది. సమయం ఉన్నవాడికి వస్తుంది. శ్రమించని వాడికి లక్ష్మి చేరదు. కాబట్టి గొప్ప మీది కాదు, కష్టపడే మనిషిది. తర్వాత భూదేవిని చూసి ఇలా అన్నాడు. అమ్మ, మీ ఒడిలోనే పంట పండుతుంది, నిజమే. కానీ రైతులు నెలల తరబడి దున్నాలి, విత్తనాలు వేయాలి, వర్షం కోసం ఎదురు చూడాలి, పంటను కాపాడాలి. ఎన్నో కష్టాల తర్వాత గింజ మొలకెత్తుతుంది. కాబట్టి గొప్ప మీదొక్కరిదే కాదు, కష్టించే రైతుది. తర్వాత సరస్వతీ దేవిని చూసి ఇలా అన్నాడు. అమ్మ, విద్య పవిత్రమైనదే, కానీ ఈ కాలంలో విద్య అంత సులువుగా దొరకడం లేదు. రాత్రులు నిద్రలేక చదవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, పట్టుదలతో పోరాడాలి. అప్పుడే జ్ఞానం సొంతమవుతుంది. చదువుకున్నట్లు లేదు, చదువు కొనినట్లు ఉంది. కాబట్టి గొప్ప మీదొక్కరిదే కాదు, శ్రమించే విద్యార్థిది. ఈ మాటలు విన్న ముగ్గురు దేవతలు తల వంచినంత పని అయిపోయింది. అప్పుడు రైతు చివరిగా ఇలా అన్నాడు. మీ ముగ్గురు ఆశీర్వాదాల రూపమే, కానీ మీ గొప్పతనం వెలుగులోకి రావాలంటే మనిషి కష్టపడాలి. మీరు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ దాన్ని పొందే శ్రమ మాత్రం మనిషే చేయాలి. ఈ కథలో నీతి ఏమిటంటే, దేవతలు ఎల్లప్పుడూ మన కోసం మనల్ని కాపాడడానికి రెడీగా ఉంటారు, కానీ మనమే వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మన మీద ఉంచాలంటే మనం కష్టంతోనే గెలుచుకోవాలి. కష్టం లేకుండా లక్ష్మి రాదు, శ్రమ లేకుండా భూమి ఫలించదు, పట్టుదల లేకుండా విద్య రాదు. నిజమైన దైవం మన కష్టం, నిజమైన శక్తి మన శ్రమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.